యేసుక్రీస్తు ప్రభు వారిని ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టారు. ముండ్లతో కిరీటమును అల్లి తలపైన పెట్టి రెల్లుతో కొట్టి ముఖం పైన ఉమ్ములు వేస్తూ పిడిగుద్దులు గుద్దుతూ రాజా నిన్ను కొట్టిందెవరో చెప్పు అని ప్రవచించు అని హేళన చేస్తూ యెరూషలేము వీధులన్నీ తిప్పుతూ యెరూషలేమునకు బయట ఉన్నటువంటి గొల్గోతా కపాల స్థలమనబడిన ఆ కొండపైన ఆయనకు శిలువ మరణాన్ని విధించారు. ఇది మనకు తెలిసిన విషయం. ఈరోజు అక్కడే ఆ కొండపైనే ఎందుకు శిలువ వేయాలి అనేది ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ఒక మాట చూసుకొని వెళ్దాము. మార్కు గారు రాసిన సువార్త 15వ అధ్యాయము, మార్కు గారు రాసిన సువార్త 15వ అధ్యాయము 22వ వచనం. అతడు అలెగ్జాంద్రునకును రూపునకును తండ్రి. ఎవరు? కురేనీయుడైన సీమోను గారు. ఈయన గురించి కూడా మనం నేర్చేసుకున్నాం. వారు గొల్గోతా అనబడిన చోటునకు ఆయనను తీసుకుని వచ్చిరి. గొల్గోతా అనగా కపాల స్థలం అని అర్థము. చాలు. ఈరోజు మనము ధ్యానం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, అక్కడే ఆయనకు ఎందుకు సిలువ వేయాలి? గొల్గోతా, దీనికే మరొక పేరు కపాలం అనబడిన స్థలం. కపాల స్థలం. కపాలం అంటే తల, పుర్రె కదా. ఆ స్థలానికి పేరు కపాలము అనే అర్థంతో కూడిన గొల్గోతా. దాన్నే మనం కల్వరి అని కూడా పిలుస్తాం. యేసుక్రీస్తు వారిని సిలువ వేశారు, లేక సిలువ మరణము విధించారు. అక్కడ సిలువ పైన ఆయన మరణించారు. అది ఎక్కడ అంటే మనందరికీ తెలిసిందే, గొల్గొతా కొండపైన లేక కల్వరి గిరిపైన అంటాము. అక్కడే ఎందుకు వెయ్యాలి? ఇంకా చాలా ఉన్నాయి కదా, చాలా కొండలు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి కదా. ఎక్కడో లేకపోతే ఏదైనా ఖాళీ ప్రదేశాన్ని చూసుకొని వేయొచ్చు కదా. ఆ పర్వతం మీద లేక ఆ కొండపైనే ఆయనను ఎందుకు సిలువ వేశారు అని కొంచెం కనుక మనం ఆలోచన చేస్తే, కొన్ని విషయాలు చరిత్రపరంగా కానీ మూల విషయాలను బట్టి కొన్ని ఆలోచిస్తే, యేసుక్రీస్తు ప్రభువారు జీవించిన కాలంలో చెప్పిన ఒక మాట ఏంటి అంటే, ఒకసారి చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 17వ వచనం, 17-18 వచనాలు. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 17-18 వచనాలు. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చి తినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పుల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మనం చదువుకున్న ఈ 2 వచనాలలో గతంలో మనం మాట్లాడుకున్నాం. మోషే ఏలియాలే ఎందుకు వచ్చారని మాట్లాడుతున్నప్పుడు ధర్మశాస్త్రానికి ప్రవక్తల గ్రంథాలకి ఉన్న వ్యత్యాసాన్ని మీతో మాట్లాడాను. ధర్మశాస్త్రం అంటే 5 పుస్తకాలు, మిగిలిన పుస్తకాలన్నిటినీ ప్రవక్తల గ్రంథాలు అంటాం. ధర్మశాస్త్రానికి ముఖ్యమైన వ్యక్తి మోషే గారైతే, ప్రవక్తలకు ముఖ్యమైన వ్యక్తి మొదటి వ్యక్తి ఏలియా గారు. అలాగే ఇక్కడ మనం చూస్తే ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చితినని మీరు తలంచొద్దు. మరి నేను ఎందుకు వచ్చాను? నెరవేర్చుటకు వచ్చాను. ఇప్పుడు యేసుక్రీస్తు వారు బ్రతికుండగానే ధర్మశాస్త్రమును మరియు ప్రవక్తల గ్రంథాలలో వ్రాయబడిన విషయాలను ఆయన నెరవేర్చిన తర్వాతే కొట్టివేయబడతాయి. ఇప్పుడు అది జరగాలి కాబట్టి యేసుక్రీస్తు వారి జీవితంలో జరుగుతున్న ఈ ఘట్టం, శిలువ మరణము అనేది అనేక వచనాలకు నెరవేర్పు. అనేక వచనాలకు నెరవేర్పు. అందులో ముఖ్యమైన వచనాలు మనకు తెలిసినవి ముందు మాట్లాడుకుంటూ వెళ్దాం. ముఖ్యమైన వచనాలు ఏంటి అంటే, మనకు తెలుసు అబ్రహాము గారిని దేవుడు బలి అడిగారు, తన కుమారుణ్ణి బలివ్వమని కదా. నీవు ప్రేమించు, నీకు ఒక్కడై ఉన్న ఇస్సాకుని నాకు బలి ఇస్తావా అని అడిగారు. అదెంత ప్రభువా, తీసుకో అన్నాడు. ఏదో అడిగాను, నేను తీసుకుంటాను లేదు అని ఇస్తానన్నాడులే అని దేవుడు కూడా ఏం చేశాడు, సరే ఇస్తానంటున్నావు కదా ఇవ్వు. ఎక్కడ ఇవ్వాలి? నువ్వు మోరియా దేశానికి వెళ్ళి అక్కడున్న పర్వతాలలో ఒక పర్వతము పైన నాకు నీ కుమారుణ్ణి బలి ఇవ్వాలి అని చెప్పారు. అంటే మీకు తెలుసు కాబట్టి నేను చూపించట్లా.
మీకు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆదికాండం 22 అధ్యాయం చదువుకున్న తర్వాత. సరే, అబ్రహాము గారు పనివారిని, తన కుమారుణ్ణి, కట్టెలను, నిప్పును తీసుకున్నారు. 3 దినముల ప్రయాణం అంత దూరం వారు నివసించేదానికి మోరియా దేశానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళారు, బలిపీఠాన్ని కట్టారు. బలిపీఠము పైన కాళ్ళు చేతులు కట్టి ఇస్సాకు గారిని పెట్టి కత్తి ఎత్తారు. అప్పుడు పరలోకము నుండి ఒక స్వరం వినిపించింది, అబ్రామా ఆగు, నీ కుమారుణ్ణి ఏం చేయకు, ఎందుకంటే నువ్వు నీ కొడుకు కంటే కూడా నన్ను బాగా ప్రేమిస్తున్నావని దీన్ని బట్టి నాకు అర్థమైంది. ఎందుకంటే ఇస్తాననడం ఒకటి, తీసుకురావడం కూడా ఓకే, బలిపీఠం కట్టడం కూడా ఓకే, కానీ బలిపీఠం మీద పెట్టేసిన తరువాత కొంచెం ఎక్కడో లాగుద్ది తండ్రి మనసు. అసలు లాగాలి, ముందు నుంచే లాగాలి. ఎందుకని? లేక పుట్టాడు, 100 ఏళ్లకు పుట్టాడు, పైగా కొడుకు పుట్టాడు. కారణాలు 100 లక్ష చెప్పొచ్చు. మా ఆవిడని కూడా అడిగి చెప్తాను, ప్రభా ఒక మాట, మరి ఆవిడ కూడా కంద కదా అని చెప్పొచ్చు. ఇవన్నీ మనం గతంలో మాట్లాడుకున్నవే. భార్యని అడిగారో లేదో తెలియదు, ఒకవేళ అడిగిన ఆవిడ కూడా కాదనే మనిషి అయితే కాదు. ఎందుకంటే మనం క్రొత్త నిబంధనలో పేతురు గారు రాస్తూ చెప్పిన మాట ఆవిడ గురించి మనకు తెలుసు. ఆవిడికి పిల్లలై ఉండమని మనల్ని చెప్పారు అంటే దేవుని కొరకు ఆమె కూడా ఉన్నతంగా బ్రతకగలదు. దేవుని ఆశ్రయించిన స్త్రీ ఆమె. భార్య వంక చెప్పలేదు, భర్త ఇంకేమో చూస్తాను ప్రభు అనలేదు, లేకపోతే దానికి ఆల్టర్నేట్గా ఇది చేయనా అది చేయనా అని అడగలేదు. కానీ ఇది కావాలి అనగానే అది మాత్రమే ఇవ్వడానికి ముందుకు వచ్చారు అబ్రహాం గారు. ఆఖరి నిమిషంలో దేవుడు ఆపి, నీ కుమారుడిని నాకు ఇవ్వడానికి నువ్వు వెనుకాడలేదు కాబట్టి నన్నే ప్రేమిస్తున్నావని నేను అర్థం చేసుకున్నాను, కాబట్టి నీ కుమారునికి బదులుగా అది పొట్టేలు చిక్కుకొని ఉంది దాన్ని నువ్వు బలిచ్చే అన్నారు. మనందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే, ఆ రోజు ఇస్సాకు గారిని బలి ఇవ్వకుండా దేవుడు ఆపింది దేనికి అంటే, శాశ్వతమైన బలినివ్వడానికి ఒక ఆయన రాబోతున్నారు. అదే యేసుక్రీస్తు వారి బలికి సాదృశ్యం, మనకు తెలిసిన విషయం కదా, మీకు అందరూ తెలిసిందే కదా. ఇది ఏ పర్వతం మీద జరిగింది? యేసుక్రీస్తు వారు ఇప్పుడు మనం అనుకునే దానికంటే ముందు అబ్రహాము గారు ఆ రోజు ఇస్సాకు గారిని బలి ఇవ్వడానికి తీసుకుని వెళ్ళింది ఎక్కడికి? మోరియా పర్వతం మీద కదా, రైట్. ఆ మోరియా పర్వతమే తర్వాత కాలంలో, లేక ఇప్పుడు మనం మాట్లాడుకుంటే యేసుక్రీస్తు వారు బలి అయిన చెప్పాలి గొల్గొతా. అంటే ఆ రోజు ఇస్సాకు గారిని తప్పించి శాశ్వత బలి ఒకటి ఉంది అని చూపించినప్పుడు ఏ పర్వతం మీద ఆయన బలి ఇవ్వమని అడిగారో ఇప్పుడు అదే స్థలంలో యేసుక్రీస్తు వారు బలి అవ్వాలి. అంటే ఆ లేఖనం ఇక్కడ నెరవేరాలి. అర్థమైందా? ఆ లేఖనం ఇక్కడ నెరవేరాలి. ఇక రెండో విషయం ఏంటి అంటే, ఈ మధ్య కాలంలోనే మనం విన్నాం, దావీదు గారికి జనాభా లెక్క వేయాలి అనిపించింది. ఇశ్రాయేలీల మీద కోపం ఉంది దేవునికి, వాళ్ళని తీసేయాలనుకున్నారు. అప్పుడు దావీదు గారికి ఆలోచన పుట్టించి జనాభా లెక్క వేయించారు. వేయించినప్పుడు వెంటనే ఏం జరిగింది మనకు తెలుసు కదా, దేవునికి కోపం వచ్చింది. చెప్పండి, దేవునికి కోపం వచ్చింది చెప్పరేంటి? రకాలైన పనిష్మెంట్లు ఇవ్వాలనుకున్నారు, ఇచ్చారు. అప్పుడు దావీదు గారు బ్రతిలాడుకుని, తప్పు చేసింది నేనయ్యా, దయచేసి అమాయకులైన పిల్లలు ఏం చేశారు వదిలేయండి, నన్ను ఏం చేయమంటారు, పరిష్కారం దానికి ఏం చేయమంటారు అని అడిగినప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటి అంటే, ఒక బలిపీఠమును కట్టి బలి ఇవ్వమని అడిగారు. అది ఎక్కడ అంటే ఒకసారి చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము, సమూయేలు 2వ గ్రంథము చివరి అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథము చివరి అధ్యాయం అంటే 24వ అధ్యాయము 16 నుండి చదువుకుందాం. అయితే దూత యెరూషలేము పైని హస్తము చాపి నాశనము చేయబోవునప్పుడు యెహోవా ఆ కీడును గూర్చి సంతాపముంది, అంతే చాలును, నీ చేయి తీయమని జనులను నాశనము చేయి దూతకు ఆజ్ఞ ఇచ్చెను. యెహోవా దూత ఎబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళము దగ్గర ఉండగా దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఈలాగు ప్రార్థన చేసెను, చిత్తగించుము, పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే, గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్ను నా తండ్రి ఇంటి వారిని శిక్షించు అని అడిగారు. ఆ తర్వాత ఏం జరిగింది అంటే, అరౌనా కళ్ళము దగ్గర బలిపీఠమును కట్టి బలి ఇవ్వమని దేవుడు సెలవిచ్చారు. ఇది మీకు తెలుసు కాబట్టి నేను ఎక్కువ చెప్పట్లా, నా దగ్గరికి రండి. ఇప్పుడు రెండవది ఏంటి అంటే,
అరౌనా కళ్ళము దగ్గర దావీదు గారు అరౌనా గారి దగ్గర కొంత భూమిని కొని వెలకు కొని అక్కడ బలిపీఠము కట్టి దేవునికి బలి ఇస్తే అప్పుడు ఏం జరిగింది? తెగులు ఆగిపోయింది. ఏమాగిపోయింది? తెగులు ఆగిపోయింది. ఆ తెగులు ఆగిపోయిన అరౌనా కళ్ళము ఉన్న చోటు కూడా మోరియా దేశమే. అర్థమైందా? అరౌనా కళ్ళము ఇక ఎక్కడ? యెరూషలేము దగ్గర. ఇక్కడ చదువుకుంటున్నాం మనం దావీదు గారి సందర్భంలో. ఆ అరౌనా గారి కళ్ళము ఎక్కడుంది అంటే మోరియా దేశంలోనే. ఆ మోరియా దేశమే ఇప్పుడు మనం మాట్లాడుకుని యెరూషలేము కూడా. ఇప్పుడు అది తెలియాలి అంటే దినవృత్తాంతముల 2వ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు, ఏ పర్వతమందు? మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున, అనగా యెబూసీయుడైన ఓర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరము కట్టనారంభించెను. సొలొమోను గారి దేవాలయాన్ని కడుతున్నది ఎక్కడ అంటే దావీదు గారు సిద్ధపరిచిన స్థలము. అదే ఓర్నాను లేదా అరౌనా, ఒక వ్యక్తి పేరు, రెండు. ఆ కళ్ళెము అది ఎక్కడ అంటే మోరియా పర్వతము. అంటే ఇస్సాకు గారిని బలి ఇవ్వాలి అని తీసుకువెళ్ళిన స్థలము, దావీదు గారు చేసిన పనికి గాను పశ్చాత్తాపపడుతూ బలిపీఠాన్ని కట్టాలనుకున్న స్థలము, దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టాలి అనుకున్న స్థలము, 3 కూడా ఎక్కడున్నారు అందరూ? 3 కూడా ఒక్కటే. మోరియా పర్వతము, అరౌనా కళ్ళము, గొల్గోతా లేకపోతే యెరూషలేములో మందిరాన్ని కట్టిన స్థలము, ఈ 3 కూడా ఒక్కటే. యేసుక్రీస్తు వారు చెప్పారు కదా, ఏమని చెప్పారు? ఆకాశము భూమి గతించినా కానీ గతించవు, ఎందుకంటే నేను నెరవేర్చడానికి వచ్చానని చెప్పాను కదా. ఈ మాట నెరవేర్చితేనే అవుతుంది తప్ప నెరవేర్చకుండా అయితే మధ్యలో ముగియదు అని చెప్పడం అనమాట. ఇది ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చింది అంటే అబ్రహాము గారి దగ్గర నుండి దావీదు గారి దగ్గర నుండి యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చింది. అదే మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడునైన యేసుక్రీస్తు వారి వంశావళి. అక్కడ వంశావళి కోసం మత్తయి గారు రాసుకున్నారులే కానీ యేసుక్రీస్తు వారిని రాజుగా చూపించడానికి మత్తయి గారు రాసినప్పటికీ అబ్రహాము కుమారుడు ఎలా అంటే అక్కడ అబ్రహాము కుమారుడైన ఇస్సాకు గారిని బలి ఇచ్చే సందర్భాన్ని తీసుకోండి. దావీదు కుమారుడు ఎలాగూ అంటే దావీదు కుమారుడైన సొలొమోను కట్టిన మందిరాన్ని మీరు తీసుకోండి. ఈ రెండిటికి ఈక్వల్గా యేసుక్రీస్తు వారు అదే ప్రాంతంలో అదే కొండపైన మరణిస్తే కానీ ధర్మశాస్త్రం నెరవేర్చినట్లు అవ్వదు. కాబట్టి ఆ కొండ మీదే ఎందుకు యేసుక్రీస్తు వారికి మరణశిక్ష విధించాలి అంటే లేఖనం నెరవేరాలి, లేఖనం నెరవేరాలి. అది ఎలాగూ అంటే మన ఆధ్యాత్మిక కోణంలో లేఖనం నెరవేర్పు. కానీ రెండవ విషయం ఏంటి అంటే అది రోమా ప్రభుత్వ కాలం. రోమన్లు శిలువ మరణం చాలామందికి విధించేవాళ్ళు. అలా విధించడానికి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఒక స్థలాన్ని ఎంపిక చేసుకుని ఆ స్థలంలోనే మరణాలు చేసేవారు అనమాట. అలా ఏర్పాటు చేసుకున్న స్థలమే కల్వరి లేక గొల్గోతా. కాబట్టి శిలువ మరణం విధించబడిన వారందరినీ రోమా ప్రభుత్వ కాలంలో ఆ కొండపైనే విధించేవారు. అర్థమైందండి? ఇది రోమా చక్రవర్తులు నిర్ణయించుకున్న విషయం అయినప్పటికీ అంతర్లీనంగా యేసుక్రీస్తు వారి జీవితంలో నెరవేరవలసిన విషయం ఇది. ఓకే, ఇప్పుడు కల్వరి గురించి కొన్ని మాటలు మనం ఆలోచన చేస్తే దానికి ఏమని పేరుని చదువుకున్నాం మనం? కపాల స్థలము. కపాలము అంటే తల, పుర్రె, బుర్ర. ఇది ఆ కొండ షేప్ అలాగే ఉంటుందట. 2 కళ్ళున్నట్టు ముక్కున్నట్టు ఆ షేప్ అలా కనపడదండి. మీరు కూడా నెట్లో కొట్టుకొని చూపిస్తుంది అది బాగానే. అంటే ఆ కొండ ఆకారాన్ని చూడగానే మనం కొన్ని కొండలను చూసినప్పుడు ఒక్కొక్క పేరు పెడతాం కదా. మన ఏదైనా చూడగానే మనకు ఒక ఆకారంలో కనిపిస్తుంది అనుకుంటాం. అలాగే ఆ పర్వతం కూడా కపాలం అనే అర్థంతో కూడినట్టు ఆ పేరు ఎందుకు పెట్టారు అంటే ఆ షేపు
తలాకారంలో ఉంటుంది అనమాట. కళ్ళున్నట్టు, ముక్కున్నట్టు, నోరున్నట్టు అలా షేప్ కనిపిస్తుంది. అందుకే దానికి ఆ పేరు పెట్టారట. ఇప్పుడు మనం ఆధ్యాత్మికంగా ఆ షేప్లో అది ఎందుకు ఉండాలి, ఉన్న దానిపైనే యేసుక్రీస్తు వారికి ఎందుకు సిలువదండ వెయ్యాలి అని కనుక మనం ఆలోచన చేస్తే దీనికి బైబిల్ గ్రంథం కూడా కొన్ని ఆధారాలను చూపిస్తుంది. అదేంటి అంటే, అసలు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చిందే చెప్పండి, ఎందుకు వచ్చారు ఆయన? మన పాపముల నిమిత్తం మరణించడానికి వచ్చారు. మన పాపముల నిమిత్తం మరణించాలంటే అసలు మనం ఎప్పుడు పాపం చేసాం? ఎప్పుడు చేస్తూనే ఉంటాం, మన జన్మ హక్కు అది కదా. అసలు పాపం అనేది ఎప్పుడొచ్చింది లోకంలోనికి అంటే, మొట్టమొదటి మనిషి అయిన ఆదాము గారు ఆజ్ఞను అతిక్రమించినప్పుడు లోకములోనికి పాపం వచ్చింది కదా. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. రోమిలికి రాసిన పత్రిక అపోస్తులైన పౌలు గారు 5వ అధ్యాయము 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో, చాలండి, అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఇక్కడ మనం చదివినప్పుడు ఒక్క మనుష్యుని ద్వారా లోకములోనికి పాపం వచ్చింది. ఆ ఒక్క మనుష్యుడెవరు చెప్పాలా? ఒక్క మనుష్యుడెవరు? ఆదాము గారు పాపము చేయడం వలన, అంటే దేవుడిచ్చిన మాటను మీరడం వలన, ఎందుకు నన్ను అందరూ తిరుగుతున్నారు? ఆదాము గారి ద్వారా లోకములోనికి పాపం వచ్చేసింది. ఆదాము గారు ఒక్కరే చేశారా? హవ్వగారు కూడా చేశారా? చెప్పండి, హవ్వగారు కూడా చేశారా? ఆవిడ తినే కదా అసలు తెచ్చింది ఇక్కడికి. అక్కడితో ఆగిపోయిందని మనకి తెలుసు. వాళ్ళని శపిస్తున్న సందర్భం మనం చూస్తాం కదా. ఏం శపించారో ఒకసారి చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 11వ వచనము నుండి చదువుకుందాం. అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? దేవుడు ఆదాము గారితో మాట్లాడుతున్నారు. నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా? వాస్తవంగా తిన్నారో లేదో తెలుసా లేదా దేవునికి? తెలుసు. కానీ ఎందుకు అలా అడుగుతున్నారు? ఆదామా ఎక్కడున్నావు అన్నారు. ఆయన ఎక్కడున్నారో తెలుసు, కానీ ఆయన ఏం చెప్తాడని చూశారు. నేను ప్రభువా దాక్కున్నానయ్యా. ఎందుకు దాక్కున్నావు? నేను దిగంబరిగా ఉన్నానే. దిగంబరిగా ఉన్నావా? ఆ సంగతి నీకు ఎలా తెలిసింది? నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు అంటే, నీకు తెలిసింది అంటే నేను తినవద్దన్న పండు నువ్వు తినేసావన్నమాట కదా. అంటే అవును ప్రభువా తినేసాను, తప్పైపోయింది, మా ఆవిడ తెస్తే తిన్నాను అని చెప్పకుండా అప్పుడు ఆయన అంటున్నమాట, అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిని. మరి ఆవిడతో ఉండమన్నావు కదా నన్ను, మరి నేను ఆమెతో ఉండాలంటే ఆమె చెప్పినట్టు నేను వినాలి, ఆమె తెచ్చింది నేను తినాలి. అందుకు తిన్నాను, దిగంబరిని తెలుసుకున్నాను, చాటున దాక్కున్నాను అని చెప్పారు. వెంటనే ఇప్పుడు ఆయన ఏమో చేశారు? ఆమెను అడిగారు. ఎవరిని? స్త్రీని అడిగారు. ఏమని? దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటి? ఏమ్మా, నిన్నెందుకు ఇచ్చాను నేను? సాటి అయిన సహాయముగా ఉండాలని. ఎప్పుడైనా ఒకవేళ మీ ఆయన తింటే తప్పు కదండి, తినొద్దని చెప్పారు కదా, మీకే కదా దేవుడు చెప్పింది అని చెప్పాలి నువ్వు. కానీ నువ్వేం చేసావు? నువ్వు తినేసి సగం పట్టుకెళ్ళి మళ్ళీ మీ ఆయనకి ఇచ్చేసావు. ఏంటి నువ్వు చేసిన పని అంటే, పాపం ఆవిడ చెప్తుంది, ఇది నాకు వచ్చిన ఆలోచన కాదండి, నేను నా యజమాని మాటల కంటే చెప్పుడు మాటలు బాగా వింటాను కదా. ఇప్పటికీ ఉంది ఇది స్త్రీలలో. భర్త చెప్పిన వినం మనం చాలా వరకు, చెప్పిన
ఆయన చెప్పిన దాంట్లో ఏదో ఎక్కడో మెలుకుందనుకొని ఎవరి బాగా వింటాం చెప్పండి? ఈ గోడ పక్కోళ్ళు పిలిచి చెప్తారు చూడు. అంటే ఉదాహరణకి చెప్పుడు మాటలు, బయట వాళ్ళ మాటలకు మాత్రం చెవి కోసేసుకుంటాం, అది మనకు చాలా రుచిగా కూడా ఉంటాయి. అలా చేసే కొంపని తగలబెట్టేసుకుంటూ ఉంటారు లేడీస్. ఎక్కువ శాతం ఏంటంటే ఇంట్లో వాళ్ళు చెప్పేవి వినం. అమ్మ చెప్పింది నచ్చదు, అత్త చెప్పేది అసలే నచ్చదు, భర్త చెప్పేది నచ్చదు. మరి ఎవరు చెప్పేది నచ్చుద్ది? అమ్మలక్కలు చెప్పేవి నచ్చుతాయి మనకి. అందుకే తీతు గారికి రాస్తూ పౌలు గారు చెప్పారు, ఆ ఇంటికి ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోవడానికి తిరక్కండి మీరు అని. ఎందుకంటే ఆ పనే మనకి, అదే ఇష్టం మనకి. అర్థమైందా? అది ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచి వచ్చింది. మరి ఏం చేస్తాం, ఇంకెక్కడ పోద్ది అది? ఆవిడేం చెప్పింది? నేను కావాలని చేయలేదయ్యా, నన్ను సర్పము మోసం చేసింది. సర్పం ఏం చేసింది? నన్ను మోసం చేసింది. మోసపోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు కాబట్టి మోసం చేసింది. అసలు మాట్లాడనీకుండా ఉంటే నీకు చెప్పదు కదా, అంతేనా? ఏంటేంటి చెప్పు, మళ్ళీసారి చెప్పు, ఏమన్నావు ఏంటి అంటే అది ఏం కాదు, దేవుడేం చెప్పలేదా? ఆయన చెప్పినప్పుడు నేను ఎందుకులే అనగానే అసలు మనకి ఎంత యాంగ్జైటీ తెలుసా? ఏదైనా విషయం చెప్పడం మొదలుపెట్టి చెప్పకుండా మధ్యలో ఆగిపోతే ఏం చేస్తారు చెప్పండి మీరు? ఆవిడ చెప్పట్లేదు కాబట్టి ఎందుకు అనుకుంటారా అంటారా? ఇంకో గంట అయినా అక్కడే కూర్చొని ఎన్ని మాటలు చెప్పినా మళ్ళీ మొదలుకొచ్చి ఇందాకేదో అన్నావు చెప్పలేదు నువ్వు. నిజమే కదా? స్త్రీలు ఓపెన్గా చెప్పండి, ఇది వాస్తవం. ఆవిడ చెప్పలేదు కదా, ఎందుకోలే ఫోన్లేని వదిలేయం. ఏమంటామంటే ఎన్ని మాటలు చెప్ప తర్వాత అది కాకుండా మిగిలిన ఎన్ని విషయాలు చెప్పినా ఇవన్నీ బాగానే ఉన్నాయిలే, కానీ ఇందాకేదో మొదలు పెట్టావు, అది ముగించలేదు, మధ్యలో ఆపేసావు, అదేంటి అది చెప్పు. అది ఏం లేదులే అంటే ఏం కాదు చెప్పు. నాకు చెప్పకూడదా? అంత సీక్రెటా? నేను నీ ఫ్రెండ్ అని కాదా? నేను అన్నీ దాచుకోకుండా నీకు చెప్పేస్తున్నాను కదా, నువ్వెందుకు చెప్పవు? ఇక ఎన్ని భారతం చదువుతారు. ఏదో రకంగా వాళ్ళ దగ్గర నుంచి ఆ మాట తెలుసుకోవాలి, అప్పటి వరకు నిద్ర పట్టదు. ఇది ఆడవాళ్ళకి సహజంగా ఉండే లక్షణం. ఎందుకంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? సర్పము లేకపోతే సాతాను సర్పములో ప్రవేశించింది, లేక సాతాను మొదట ఆదాము గారి దగ్గరకు వెళ్ళింది కదా, మనకు తెలుసు. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాల్లో మనం చదువుకుంటాం. ఆదాము మోసపరచబడలేదు కానీ, అంటే అపవాది మొదట ఎవరి దగ్గరికి వెళ్ళాడు? కానీ ఆదాము గారు అవకాశం ఇవ్వాల. నోర్మి, ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, వెళ్ళవతల అని ఉంటారు. కానీ ఎవరు బాగా వింటారు చెప్పుడు మాటలు? ఎంచుకుంది బాగా. ఆదామైతే మన వల్ల కాదులే కానీ ఆవిడ దగ్గరికి వెళ్దామని వేసింది మాత్ర. ఏమని? ఇది నీకు తెలుసా? ఇది నిజమా? ఇది నిజమా? ఆయన అలా చెప్పారా? నీకు మాట చెప్పనా, అసలు ఆ పండు తింటే మీరుంటారు ఎలా ఉంటారు? ఎలా ఉంటారు? నీవే నా దేవత అంటే చాలు ఇక స్త్రీలు ఇంక పెద్ద పెద్ద ఏం చెయ్యక్కర్లా, ఏమనక్కర్లా. నువ్వా? నీలాంటి దేవత ప్రపంచంలో ఇంకా లేదు, నీలాంటి అందగత్తి ప్రపంచంలో లేదు, నా కళ్ళకు నువ్వే అందగత్తివమ్మంటే చాలు. ఎంత అందహీనంగా ఉన్నా సరే, అబ్బా నన్ను ఎంత ఇష్టపడుతున్నాడు, నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు, నేను అందగత్తిని అన్నాడని మురిసిపోయి పడిపోతూ ఉంటారు. అదే జరిగింది అక్కడ. ఆ పండు తింటే నువ్వు దేవత వల్ల అయిపోతావు అనగానే ఇక అంతే, ఇంక వెనక ముందు ఏం ఆలోచించలేదు, భర్తకు చెప్పాలనుకోలేదు. మమ్మల్ని ఒకవేళ తిన్నానని తెలిస్తే తిడతాడేమని ఆమె మాత్రమే తినే ప్రయత్నం చేయలేదు. ఆమె తిని, లేడీస్కి ఉండే జబ్బు చెప్పనా, వాళ్ళు చేసేసి ఏదో రకంగా భర్తతో కూడా చేయిస్తారు. ఈవిడితో గొడవ ఎందుకులే, చేసేస్తే పోగా అనే స్థితికి తెస్తారు. కానీ అది మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు చేయరు, దేవుని పని విషయంలో చేయరు, మళ్ళీ మిగిలిన అన్నిట్లో చేస్తారు. ఏదైనా ఒక చీర కొనిచ్చుకోవాలన్నా చేస్తారు, పుట్టింటికి వెళ్ళాలన్నా చేస్తారు, పిల్లల కోసం ఏదైనా వండి పెట్టాలన్నా చేస్తారు. కానీ ఎక్కడ చేయరు? వాక్యం దగ్గర మాత్రం ఆయన నా మాట వినడండి బాబోయ్. ఎన్నిసార్లు చెప్పాను నేను, అసలు నా మాట వినమ్మా, నా వల్ల కాదమ్మా, ఆయన దగ్గర నేను చేయలేనమ్మా. మరి మిగిలిన అన్నీ వింటారు. అంటే మనం అలా ట్యూన్ చేసేసుకున్నాం, అవి అడగొద్దు, ఇది మాత్రమే అడుగుదామని కదా. ఇక్కడ కూడా అదే జరిగింది. ఆవిడ తినేసింది, కొన్ని తెచ్చి భర్తకు ఇచ్చేసింది, ఆయన కూడా తీసుకున్నాడు, తినేశాడు. అంటే తినేయడం అంటే ఒక్కసారి తినలేదేమో అని నా డౌటు. చాలా ఆర్గ్యుమెంట్ జరిగే ఉంటుంది. కానీ ఇప్పుడు ఇద్దరు కలిసి ఉండాలిగా, మరి చెరొక రకంగా ఉంటారుగా. తిన్నా ఒకలా ఉంటుంది, తిననాయన ఒకలా ఉంటాడు. ఇద్దరు కలిసి జీవించాలంటే కష్టం. కాబట్టి ఇప్పుడు ఉన్నదేంటి, తినేసినామా తినకుండా అవ్వాలంటే అవ్వదు,
తిననాయనే తింటే ఈక్వల్ అవుతారు. నా మాట అర్థమైందా మీకు? ఒకరు తిన్నారు పండు, ఒకరు పండు తినలేదు. ఇద్దరు రెండు రకాలుగా ఉంటారు. ఇప్పుడు తిన్నవాళ్ళు ఒకలా ఉంటారు, తినని వాళ్ళు ఒకలా ఉంటారు. మరి ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకే ట్రాక్ మీద ప్రయాణం చేయాలి. ఎలా? కష్టం కదా. ఇద్దరు ఒక బడిలోకి రావాలి. ఇద్దరు ఒక బడిలోకి రావాలంటే తూచి నేను తినలేదు అనడానికి కుదరదు హవ్వగారు. ఇక మిగిలిందేంటి? ఆదాము గారు తినడమే. కాబట్టి తినుంటారు. అది నా అభిప్రాయం సుమా. మరి అంతకు మించి మార్గం లేదు కాబట్టి ఆయన తినుంటారు. ఏం ఆర్గ్యుమెంట్ ఏం జరగకుండా భలే ఉందని తినేస్తుంటారు అనుకోవడానికి ఏం లేదు. లేదా నిజంగానే ఆ పండు తినగానే ఆమె దేవతలు అయిపోయిందేమో, ఆ అందాన్ని చూసి ఏం చేస్తారో తెలియలేదేమో ఆదాం గారికి. అదైనా అయి ఉండాలి. ఏది ఏమైనా పండు ఇద్దరు తినేశారు. ఇప్పుడు శాపాన్ని ఇచ్చే సమయం ఆసన్నమైంది. ఒక్కొక్కరికి ఇచ్చుకుంటూ వచ్చారు. ఆదాము గారికి ఇచ్చారు, హవ్వగారికి ఇచ్చారు, సర్పానికి ఇచ్చారు, సాతానుకు కూడా ఇచ్చారు. అయితే ఇక్కడ ఎలా ఇచ్చుకుంటూ వచ్చారో ఒకసారి చదువుదాం, అవసరం కాబట్టి. ఓకేనా? 14, 3వ అధ్యాయం 14వ వచనం. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీ బ్రతుకు దినములన్నీయు మన్ను తిందువు. ఇది సర్పానికి ఇచ్చిన శాపం. శపించబడిన దానివై ఇలా చేయండి. అంతకుముందు మన్ను తినేది కాదనమాట, కడుపుతో పాకేది కాదనమాట. ఎవరు? సర్పం. అవునా? కానీ ఇప్పుడు అది శాపం. అది నెక్స్ట్. మరియు 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేసేదను. ఇది ఎవరితో చెప్తున్నారు? సర్పములో ఉన్న సాతానుతో. సర్పముకి చెప్పే సరిపోయింది, నువ్వు మన్ను తినాలి, పొట్టతో పాకాలి. మరి లోపలున్న అపవాదితో ఏం చెప్తున్నారు అంటే, నీకును స్త్రీకిని నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలుగ చేసేదను. అది నిన్ను చెప్పాలి. అది నిన్ను ఏది? అది అంటే స్త్రీ సంతానము. ఆయన కింద ఫుట్ నోట్లో, ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదువు. మనకు తెలుసు భౌతికంగా పాములు కూడా ఎక్కడ ఎక్కువ కరుస్తాయి? మడాలు ఎక్కువ కరుస్తాయి. కాళ్ళ దగ్గర మడమే ఎక్కువ కరుస్తుంది. మనం పాముని ఎక్కడ కొడతాం? ఎక్కువగా ఎక్కడ కొడితే చస్తుంది? అంతేనా? నడు మీద కొట్టినా, తోక మీద కొట్టినా, మళ్ళీ ఫైనల్గా మనం మాట్లాడుకునే మాట తల మీద ఒక దెబ్బ, ఎందుకన్నా మంచిది, చచ్చిందో లేదో అంటాం. ఎందుకు అంటే ఇది ఇక్కడ నుంచి వచ్చింది. అది భౌతికంగా కూడా సర్పము మనుషులను మడమ మీదే కొడుతుంది. మనము సర్పాన్ని తల మీదే కొడితేనే అది చస్తుంది. ఆధ్యాత్మిక కోణంలో కూడా అపవాది మనలను సువార్తకు వెళ్ళనీయకుండా మన పాదాల మీదే కొడుతుంది. అందుకే సువార్తను ప్రకటించే వారి పాదాలు ఎందుకన్నారో తెలుసా? వెళ్ళనీయకుండా వాడు అనుక్షణం ఆటంకం పెడతానే ఉంటాడు అపవాది. కానీ దానిని ఎదిరించి ఎప్పుడైతే నీ పాదం పరిగెడుతుందో సువార్త పరిచర్యకు, ఇప్పుడు నువ్వు అపవాది తలను చితకదొక్కి వెళుతున్నావు కాబట్టి నీ పాదం సుందరం. భౌతికంగా నీ కాళ్ళు పగిలిపోయినాయి అయ్యి ఉండొచ్చు, నల్ల కాళ్ళు అయ్యి ఉండొచ్చు, లేకపోతే దరిద్రంగా ఉండొచ్చు, భౌతికంగా ఎలా అయినా ఉండొచ్చు. కానీ సువార్త పని కొరకు అపవాది ఎన్ని ఎత్తుగడలు వేసినా, ఎన్ని తంత్రాలు కల్పించినా వాటన్నిటిని జయించి నీవు సువార్తకు పరిగెత్తావు చూడు, నీ పాదం ముందుకెళ్ళింది చూడు. అందుకు ఆ పాదం ఏంటి దేవుని దృష్టిలో? ఎందుకు పరిగెడుతున్నావు? సువార్తకి. ఎందుకు సువార్త? సువార్త వల్ల లాభం ఏంటి? ఆ వాక్యాన్ని విన్నవాడికి విశ్వాసం కలుగుతుంది, విశ్వసించిన వాడు రక్షణ పొందుతాడు, రక్షించబడిన వాడు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాడు. అంటే ఒక పాపిని పాపములో నుండి దేవుని వైపు తీసుకురావడానికి, సువార్త ప్రకటించడానికి నీ పాదాలు పరిగెడుతున్నాయి. అందుకే ఇంత చరిత్ర ఉంది కాబట్టి అపవాది ఏం చేస్తుందంటే ముందు నిన్ను మడం మీద కొట్టి కూర్చోబెడతాడు, సువార్త చెప్పడానికి వెళ్లకుండా, లేదా సువార్త వినడానికి వెళ్లకుండా. చెప్పడమే కాదండి, విననీయదు కూడా. ఇది సత్యము అని తెలిసినా కూడా అక్కడికి వెళ్ళి వినే ప్రయత్నం చేయము, పాటించే ప్రయత్నం చేయనివ్వదండి. ఎవరిది అది? ఆలోచన ఎవరిది? ఆ పని ఎవరిది? అపవాదిది. అందుకే సువార్తను ప్రకటించే వారి పాదాలు సుందరమని ఊరికే చెప్పలేదు ఆయన. సువార్త ప్రకటించే వారి పాదాలు సుందరమని ఊరికే చెప్పలేదు. ఎందుకు సుందరమో తెలుసావి? ఎందుకు అందమైనవో తెలుసావి? ఒక పాపిని పాపములో నుండి బయటకు తీసుకొస్తున్నాయి. అగ్నిలో నుండి లాగినట్లుగా ఒక పాపిని బయటకు తీసుకురావడానికి పరిగెడుతున్నాయి నీ పాదాలు. అందుకవి సుందరం.
అందుకవి సుందరం అన్నమాట. అందువలన ఎవరైతే సువార్త ప్రకటన కొరకు పరిగెత్తారో వాళ్ళు ఎవరి తలను చితకద్రొక్కి పరిగెడుతున్నట్టు? వాడు కాటేయడానికి వచ్చాడు, వెళ్ళనీయకుండా చేయడానికి. నువ్వేం చేస్తున్నావు? చితకద్రొక్కి వెళ్ళిపోతున్నావు. అందుకు నీ పాదం సుందరం. అది చితకద్రొక్కపోతే సాతానా అనాలి. అర్థమైందా? అదే కదా పేతురు గారు చేసింది. అయ్యో ప్రభు, అప్పుడే నీకు మరణమా? అంత మాట అనకయ్యా, అది నీకు దూరం అవును కాకయ్యా అన్నారు. సాతానా నా వెనుకకు పో. అక్కడే కాటేయాలని చూశాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశారు? చితక త్రొక్కారు. అందుకే రోమాపత్రికలో పౌలు గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. సాతాను మన కాళ్ళ క్రింద చితక త్రొక్కబడాలి అంటే దేవుడే మనకు సహాయం చెయ్యాలి. అంటే దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే, దేవుని వాక్యాన్ని మనం ప్రతిదినం ధ్యానం చేసుకుంటూ ఉంటే, వాక్యమే అపవాదిని జయించగలిగే శక్తిని మనకు ఇస్తుంది. అదే కదా యేసుక్రీస్తు వారి విషయంలో మనం చూస్తాం. ఆయన బాప్తిస్మం పొందిన తరువాత అరణ్యానికి వెళ్ళారు అపవాదితో శోధించబడడానికి. అక్కడ ఎలా జయించారు? ఆయన ప్రార్థన చేసి దేవుని సహాయాన్ని అడిగి దేవుడే సాతానుతో ఎదిరించేలా చేశారా? వాక్యమును బట్టి వాక్యముతో ఎదిరించి అపవాదిని గెలిచారా? వాక్యంతోనే ఎదిరించి గెలిచారు. ఇది జరగాలి అంటే వాక్యం మన హృదయంలో ఉండాలి. వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు ఏం జరుగుద్ది అంటే, అపవాది వేసేది ఎంత పెద్ద తంత్రమైనా మనం కాళ్ళతో ఇట్టే చితగా త్రొక్కాలి. ఇది చేయడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. చెప్పేశారు ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడమ మీద కొట్టుదువు. ఈ రెండు జరగాలి. ఎందుకంటే వైరం విరోధం. అపవాదికి దేవునికి, అపవాది సంబంధులకు దేవుని సంబంధులకు ఎప్పుడూ వైరమే. దేవుడు మనం యాకోబు పత్రికలో చదువుకుంటాం కదా, లోక స్నేహం అంటే లోకం అంటే ఎవరన్నమాట? అపవాది సంబంధులు, అపవాదితో నిండి ఉండడం అని అర్థం. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబంతో నిండిన వారంతా అపవాది సంబంధులు. కాబట్టి వారికి దేవుని పిల్లలకు అస్సలు పడదు. ఇప్పుడు ఆది కాండంలోనే దేవుడు సెలవిచ్చిన మాట ఏంటి అంటే, నీవు నా పిల్లలైన ఆదాము హవ్వలను మోసం చేసి వారి జీవితాలతో నువ్వు ఆడుకున్నావు కాబట్టి, మొదటి ఆదాము నీ వలన మోసపోయి పాపములో పడిపోతే, కడపటి ఆదాము వచ్చి మోసపోయిన వారందరినీ బ్రతికించాలి. ఇక మీదట మోసపోకుండా ఉండడానికి ఆయన వారిని రక్షించాలి కదా. మన కొరింథీ పత్రికలో మనం చదువుకుంటాం, మొదటి ఆదాము ఏం చేశారు, కడపటి ఆదాము ఏం చేస్తారు అనే మాట పౌలు గారు మాట్లాడుతూ, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 45. ఇందు విషయమై కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 45వ వచనం. ఇందు విషయమై ఆదాము మొదటి మనుష్యుడు, జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మాయను. ఎవరి కడపటి ఆదాము? యేసుక్రీస్తు ప్రభువారు. మొదటి ఆదాము చేసిన పాపమును వలన మనుష్యులందరూ మరణించి నరకానికి వెళ్ళిపోతూ ఉంటే, వారిని నరకము నుండి తప్పించి నిత్యజీవం వైపు నడిపించడానికి కడపటి ఆదాము ఈ లోకానికి రావాలి, వచ్చారు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి ఏం చేయాలి? అపవాది తలను చితక త్రొక్కాలి. అపవాది ఏం చేస్తుంది? మడిమెను కొట్టే ప్రయత్నం చేస్తుంది. ఇది
ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అది యేసుక్రీస్తు వారి జీవితంలోనూ, ఆ తర్వాత వచ్చిన అపోస్తుల జీవితంలోనూ, ఆ తర్వాత వచ్చిన శిష్యుల జీవితంలోనూ, ఈరోజు ఉన్న క్రైస్తవుల జీవితంలో కూడా అపవాది చేసే పని ఏంటి అంటే మన మడమను కొట్టే పని చేస్తూ ఉంటే మరి మనమేం చేయాలి? తలను చితకద్రొక్కే పని చెయ్యాలి. ఇప్పుడు ఆ పని యేసుక్రీస్తు వారు ఎప్పుడు చేశారు, ఎక్కడ చేశారు? ఎప్పుడు చేశారు, ఎక్కడ చేశారు అంటే కల్వరిలో చేశారు. అక్కడ కూడా మళ్ళీ రెండు చూస్తాం మనం, భౌతికంగాను ఆధ్యాత్మికంగా. భౌతికంగా ఏంటి అంటే ఆ కొండని ఏం చెప్పాం మనం? చెప్పండి. కొండని గొల్గొత అంటే కపాలము అంటే తల కదా. ఆ కొండ ఏంటది? తల. ఇప్పుడు ఆ తల పైన యేసుక్రీస్తు వారిని సిలువ వేశారు. అర్థమైందా? సిలువ ఎక్కడుంది? తలకు పైనుంది. యేసుక్రీస్తు వారి పాదాలు ఎక్కడున్నాయి? కపాలములు. అంతే కదా. కొండ పైన అంటే అర్థం ఏంటి? తల. అదే కదా, కపాలం అంటే తలే కదా మనం అనుకున్నది. తల. నా వైపు చూడాలి అందరూ. తల పైన యేసుక్రీస్తు వారిని సిలువ వేశారు. పైన ఆయన ఉన్నారు, కింద తల ఉంది. పైన కూడా ఆయన ఇలా వేశారు కదా, మామూలుగానే వేశారు కదా. ఆయన కాళ్ళు ఎక్కడున్నాయి? కొండ ఎక్కడుంది? కాళ్ళ క్రింద ఉంది. ఇక్కడ మీరు చూడాల్సింది ఆ రెండు. ఏ రెండు? తలను పాదాలను. తలను పాదాలను. రెండవది, యేసుక్రీస్తు వారు ఆఖరి రక్తపు బొట్టు వరకు చిందిస్తేనే అది జరిగేది. ఏదో సిలువ వేసేసి పక్కకి వెళ్ళిపోయినంత మాత్రాన మనకు విమోచన వచ్చేస్తుందా? ఆయన ఏం చేయాలి? ఎంత నలిగిపోవాలో ధర్మశాస్త్రంలో లేక ప్రవక్తల గ్రంథాలలో ఆయన ఎలాంటి బాధ అనుభవించాలని చెప్పబడిందో, ముఖ్యంగా యెషయా గ్రంథంలో చదువుకుంటాం మనం కదా. ఆయన మౌని అయిపోయారని, సురూపమైనను సొగసైన లేనివానిగా చేయబడ్డారు అని, అలాగే ఆఖరి రక్తపు బొట్టు వరకు చిందించాలి అని, ఇవన్నీ ఎక్కడ చేశారు ఆయన? సిలువలో, కొండపైన. అవునా? అన్నీ చేశారా? చివరికి ఆయన ప్రక్కలో బల్లెంతో పొడిస్తే ఏమొచ్చింది? నీరు, రక్తమంతా అయిపోయి మిగిలిన నీరు కూడా వచ్చేసింది. ఎందుకు అంటే ఆయన అంతా చిందిస్తేనే ఎన్ని తరాల వారికైనా ఆ రక్తము ఉపయోగపడుతుంది. కాబట్టి సాతాను తలను చితకదొక్కడము అనేది. అందుకే యేసుక్రీస్తు వారు పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు అపవాది ఎన్ని ప్రయత్నాలు చేయొచ్చు ఆయనను ఆపడానికి, ఆ మరణం పొందకుండా అన్ని ప్రయత్నాలు చేశాడు. కానీ ప్రతి సందర్భంలో యేసుక్రీస్తు వారు యుక్తిగా తప్పించుకుంటూ దాని తలను చితకద్రొక్కుతూ దేవునికి మహిమ తెచ్చేలానే బ్రతికారు. అర్థమైందా? ఎందుకు గొల్గోతా పైనే సిలువ అంటే కపాలము, తలను చితకద్రొక్కాలి, తలను చితకద్రొక్కాలి అనే భావంతో కూడింది ఒకటైతే, రెండు, అలాంటి తలంపులు ఆలోచనలు కలిగిన మనుషుల జీవితాలను బాగు చేయాలి అన్న యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ మరణించక తప్పదు కాబట్టి. కానీ ఈరోజు మన కొరకే, మన పాపమును విమోచించడానికే ఆయన ఈ లోకానికి వచ్చారు, మరణించారని తెలిసి బాప్తిస్మం తీసుకొని కూడా మనం ఆయనకి ఇంకా బాధనే కలిగిస్తున్నాం. ఆయనేమో సాతాను తలను చితకదొక్కే పనిలో మనం ఉండాలని కోరుకుంటే మనమేం చేస్తున్నాం? మడమను కరిపించుకునే స్థితిలోనే ఉంటున్నాం తప్ప తలను చితకదొక్కే స్థితికి మనం వస్తున్నామా? చెప్పండి. సువార్త పని అంటే ఎన్నున్న ప్రక్కన పడేసి పరిగెడుతుందా మన పాదం? పరిగెత్తాలి అంటే ముందు మన మనస్సులో ఆలోచన రావాలి. నేను దేవుని కొరకు ఎంత కష్టమైనా చెయ్యాలి అనిపించినప్పుడు కదా దేవుడు మనకి సహాయం చేస్తారని మనం మాట్లాడుకునే విషయం. అసలు ఆలోచనే ముందు మనకు రావట్లేదు అంటే, మనం దాని తలని చితకదొక్కేది ఎక్కడ? అదే మన మడాన్ని కొట్టి ఆపేస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటి అంటే, ఈరోజు చాలామంది ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు, కానీ అది ఆచారంగా మాత్రమే జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఒక మాట చెప్పాలంటే ఆనాటి సమాజం తెలియక ఆయనకు సిలువ వేసింది. కానీ ఈరోజు మనం అన్నీ తెలిసే ప్రతిరోజు సిలువ వేస్తున్నాం కాదా? ప్రతిరోజు వేయట్లేదా? మన ఆలోచనలతో ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టట్లేదా? మాట్లాడండి. మన ఆలోచనలతో ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టట్లేదా? మన చేతలతో ఆయన చేతుల్లో మేకులు గుచ్చట్లేదా? మనం నడిచే చెడు నడవడికతో ఆయన పాదాలకు మళ్ళా ఆ గాయాలను రేపట్లేదా?
తెలియక చేస్తున్నామా, తెలిసే చేస్తున్నామా? చెప్పండి, తెలుసా తెలియక? తెలుసు, మనకు తెలియకేం కాదు. తెలియనంత స్థితిలో మనం ఎవరం లేం. తెలిసే ఆచారానికి ఇచ్చే ప్రాధాన్యత ఆత్మీయతకి ఇవ్వలేక, లోకానికి ఇచ్చే ఇంపార్టెన్స్ దేవునికి ఇవ్వలేక ఆచారంగా చేయడానికి పరుగులు తీస్తున్నామే తప్ప, నేను చేసే పని వలన దేవునికి సంతోషం ఉందా, నేను చేసే పని వలన క్రీస్తు త్యాగానికి అర్థం ఉందా అని ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నాం చెప్పండి మీరు. 40 రోజులు వస్తే అసలు వాళ్ళ భక్తిని చూడలేం. అమ్మో, ఇక భక్తులంటే వీళ్ళే ప్రపంచంలో అన్నట్లు కనబడతారు. 41వ రోజు చూడాలి అసలు రూపం. ఎప్పుడు ముగుస్తుందా ఈ ఆఖరి 40వ రోజు, ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురు చూస్తారు. 41వ రోజు నిన్నటి వరకు చూసిన తెల్ల బట్టలు ఉండవు. నిన్నటి వరకు పిలిచిన అమ్మ మాత పిలుపు ఉండదు. మరి ఎందుకు నటించమని ఎవరు చెప్తున్నారు? నిజంగా నువ్వు మారాలనుకుంటే హృదయపూర్వకంగా మారు, తప్పేం కాదు. ఒకవేళ ఇప్పటివరకు నువ్వు పాపం చేసావా, ఓకే, తెలియకే చేసావు లేక తెలిసే చేసావు అనుకుందాం. నువ్వు చేసింది తప్పు అని నీకు అర్థమైతే హృదయపూర్వకంగా పశ్చాత్తాపపడు. దానికి నువ్వు 40 రోజులను పెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఒకవేళ పెట్టుకున్నావు, చేస్తున్నావు, మంచిదే. కానీ ఇప్పుడు మొదలు పెట్టావు నువ్వు, ఈ 40 రోజులు చేసినవి ఇక మీద పాపం చేయకు. అప్పుడు కదా దేవునికి సంతోషం. ఈ 40 చేస్తావు, ఈ 40 మినహాయించి మిగిలినవన్నీ 326 రోజులు నీవి, అంతే కదా. ఈ 40 తీసేసి మిగిలిన రోజులన్నీ నీవి. మళ్ళీ సంవత్సరంలో మళ్ళీ వస్తుంది. ఏంటిది? భస్మ బుధవారం వస్తుంది. అప్పటికి రెడీ. తెల్ల బట్టలు కొత్తగా ఒక జత కొనుక్కోవడం, తెల్ల టవల్ ఒకటి కొనుక్కోవడం. దేవుడు కోరుతున్నది మనస్సునండి, మనస్సుని. అది తెల్లగా ఉండాలి. గొర్రెపిల్ల రక్తములో మన పాపములను ఉతుక్కొని మన వస్త్రాలను తెలుపు చేసుకోవడం అంటే హృదయాన్ని తెలుపు చేసుకుని దేవునికి నచ్చినట్టుగా బ్రతకమని దేవుడు కోరుకుంటున్నాడు. అది చేయలేకుండా ప్రతి సంవత్సరం నువ్వు ఏదో ఒక రూపంలో చేస్తుంటే చెయ్యొద్దనట్లా. చేసే నీవు ఒక్కసారి అది చేయగలగాలి. ప్రతి సంవత్సరానికి 40 రోజులు మాత్రమే మందు తాగవు, ముక్క తినవు, బూతులాడవు, అందరూ అమ్మలే అప్పుడు మాత్రమే. మరి తర్వాత అది నటన కాదా? అప్పుడు కాదా అన్ని జనుల మధ్య దేవుని నామం దూషించబడుతుంది? వద్దు. ఎప్పుడైనా ఒకటే ఆయన దృష్టిలో. నువ్వు ఏ క్షణము మారినా ఆయనకి ఇష్టమే. ఆ రోజుల్లో మారితేనే, ఆ పండగ సమయంలో మారితేనే గొప్ప అనుకోవడం తప్పు. మారు, నేను పాపినయ్యా అని ఏ రోజైతే నువ్వు హృదయపూర్వకంగా గ్రహించి ఆయన పాదాలు పట్టుకుంటావో ఆ క్షణము నుండి ప్రతి క్షణము నువ్వు దేవుని కొరకు ఇవ్వగలిగితే ఆయన సంతోషిస్తాడు. ఒక పీరియడ్ పెట్టుకొని, అమ్మో నేను ఇప్పుడు చేయకపోతే ఇంటి పక్కోళ్ళు చేస్తున్నారు, ఇంటి వెనకోళ్ళు చేస్తున్నారు, ఇంటి ముందోళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేసి నేను చేయకపోతే బాగుండదేమో అనుకొని చేసే భక్తి, అనుకొని చేసే ఉపవాసము, అనుకొని చేసే నీ కార్యక్రమాలు దేవుని హృదయాన్ని సంతోషపెట్టేవి కావు. మనుషుల దృష్టిలో గొప్పగా ఉంటాయేమో, అబ్బా భలే చేస్తాడని మెచ్చుకుంటారేమో, కానీ వాళ్ళు మనకి పరలోకాన్ని ఇవ్వరు. పరలోకాన్ని ఇచ్చి ఆయన మెచ్చుకోవాలి అంటే నువ్వు ఏదో ఒక రోజు పెట్టుకుని చేయడం కాదు. ఒకవేళ పెట్టుకున్నా ఆ రోజుతో నీ జీవితంలో మార్పు కనబడాలి. అంతేగాని సంవత్సరానికి 40 రోజులు మాత్రమే మార్పండి, మిగిలిన రోజులు మా ఇష్టం వచ్చినట్లు ఉంటాము అంటే మనమంతా ఏం చేస్తున్నాము అంటే యేసుక్రీస్తు వారికి ఇప్పుడు బాహాటంగా తెలిసి ప్రతి క్షణము సిలువ వేస్తున్నాం. ఆ సిలువ వేసే వాళ్ళల్లో ఆ రోజైతే రోమా ప్రభుత్వ కాలంలో కొద్దిమంది ఉన్నారేమో, కానీ ఈరోజు నన్ను అడిగితే, నా మీద కోపగించుకున్నా సరే 100% క్రైస్తవులే మరలా ఆయనకి సిలువ వేస్తున్నారు. క్రైస్తవులే ఆయనకి సిలువ వేసేది. కావాలని సిలువ వేసేవాళ్ళు చర్చికి వెళ్ళి ఏదో అక్కడికి వెళ్ళి ఆ గంట కూర్చొని ఇచ్చే కానికి ఇచ్చే వచ్చేస్తే ఇక మనం ఎన్ని చేసిన దేవుడు క్షమించేస్తారు అని భ్రమలో బ్రతుకుతున్నాం. కాదు, దేవుడు అడుగుతున్నది ఏంటో తెలుసా? ఒకనాడు ఆదాము చేసిన తప్పును తొలగించడానికి కడపటి ఆదాముగా యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ప్రతి క్షణము మన కొరకే ఆలోచించి తన శరీరంలోని ప్రతి అవయవాన్ని మన కొరకే బలి చేసుకున్నారు, నలుగగొట్టుకున్నారు. ఆయన ఆ త్యాగం నీకు కనబడట్లేదా? ఆయన చేసిన త్యాగం నీకు కనబడట్లేదా? నీ తల్లి నిన్నంత ప్రేమించదు, నీ తండ్రి నిన్నంత ప్రేమించడు, నీ భర్త నిన్నంత ప్రేమించడు, నీ పిల్లలు నిన్నంత, నీ దగ్గర నుండి ఏదో ఆశిస్తారు, అది దొరికే వరకే నిన్ను ప్రేమిస్తారు. ఆ తర్వాత నువ్వెవరవో వాళ్ళకి అక్కర్లేదు. ఎంతమందిని చూడట్లేదండి వాళ్ళ కోట్ల ఆస్తిని లాక్కొని తండ్రులను ఓల్డేజ్ హోమ్లో పెట్టే వాళ్ళని ఎంతమందిని చూడట్లేదు? నిజమైన ప్రేమ, నిజమైన దేవుని ప్రేమ అర్థమైన వాళ్ళు అలా చేయగలరా? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమన్న మాట చదివిన వాడు ఓల్డేజ్ హోమ్లో పెడతాడా? తల్లిదండ్రులను అనాథాశ్రమంలో పెడతాడా? పెడుతున్నాడు అంటే అర్థం ఏంటి? బైబిల్ చదవక కాదు, తెలియక కాదు, కావాలనే
చేస్తూ ఉంటే క్షమించడం ఎంత కష్టమో, అయినా మొదటి ప్రసంగంలో విన్నట్లుగా యుగ సమాప్తి వరకు నీకు అవకాశం. కానీ యుగ సమాప్తి వరకు నువ్వు ఉంటావని లేదు. మనం ఎప్పుడు ముగిసిపోద్దాం మన జీవితం తెలియదు. కాబట్టి మనం చేయవలసిన పని ఏంటి అంటే, యేసుక్రీస్తు వారు చేసిన త్యాగం ప్రతి క్షణం మన జ్ఞాపకాలలో. అందుకే ఆయన శరీర రక్తాలలో పాలు పంచుకుంటున్నప్పుడు ఆ త్యాగం నీకు నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకే దీనిని చేయమని యేసుక్రీస్తు వారు చెప్పారు. కల్వరి గిరిపైనే ఎందుకు ఆయనను సిలువ వేశారు అంటే, సాతాను తలను చితక త్రొక్కడానికి సాదృశ్యముగా, సాతాను తలను చితకద్రొక్కడానికి సాదృశ్యంగా. మరి ఈరోజు సాతాను తలను చితకద్రొక్కే స్థితిలో మనం ఉన్నామా, లేకపోతే మాటి మాటికి చెప్పాలి, మాటి మాటికి కాటు వేయించుకునే స్థితిలో మనము ఉన్నామా? అపవాది చేతుల్లో ఎప్పుడు బందీ అయిపోతాము అంటే, లోకాశలు మనలోనికి వచ్చినప్పుడు. వాటిని జయించగలిగితే మాత్రం అపవాదిని మనం జయించడం చాలా సులభం. కాబట్టి మన పాదాలు సుందరంగా చేసుకుందాం. అద్భుతమైన, ఆనందకరమైన, లేక తేజోమయమైన మహాలోకాన్ని స్వతంత్రించుకుందాం. ఇవన్నీ జరగాలి అంటే వాక్యం మన హృదయంలో నివాసం చేయాలి. లేదంటే చిన్న చిన్న వాటిల్లోనే మనల్ని ఈజీగా తప్పించేస్తాడు. ఎవరు? అపవాది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒకసారి మనం వెనక్కి తిరిగి చూసుకుందాం. ఆనాడు దేవుడు ఆదికాండం 3:15 ఇచ్చిన మాట, ఆయన్ని పంపిస్తాను, ఆయన తప్పకుండా వచ్చి దాని తలను చితక త్రొక్కుతారు అన్నారు. వచ్చారు యేసుక్రీస్తు వారు. అలాగే అపవాది తలను చితక త్రొక్కారు. ఆ అవకాశాన్ని మనకు కూడా ఇచ్చారు. ఆయనను ధరించిన క్రైస్తవులుగా ఈరోజు వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకుని అపవాది తలను మనం ఏం చేయాలి? చితక త్రొక్కాలి. కానీ దాని చేతిలోనే మనం చిత్తుగా చెప్పండి, మనం అపవాది తలను చితక త్రొక్కుతున్నామా? అపవాది చేతుల్లో చిత్తుగా ఓడిపోతున్నామా? ఎక్కడున్నారు? మీరంతా గెలిచేవాళ్ళు అనుకుంటే ఎవరు మాట్లాడట్లేదు. మీ చేతుల్లోనే అపవాది ఓడిపోతుంది, అంతేనా? చెప్పండి, ముగిస్తాను. మీ చేతుల్లో అపవాది ఓడిపోతుందా? అపవాది చేతుల్లో మీరు ఓడిపోతున్నారా? అపవాదిని మీరు ఓడించాలి అనుకుంటే చాలండి, మీరు ఓడించక్కల. ఆ శక్తిని దేవుడే మనకి ఇస్తారు. ఆ సమయంలో యుక్తిని కూడా మనకి ఇస్తారు. ఎలా జయించవచ్చో యుక్తిని కూడా ఆయన మనకి ఇస్తారు. అదేమీ కాదండి, నేను గెలవలేను, నేను సరెండర్ అయిపోతాను అంటే వెళ్ళిపోవడమే. ఆ క్షణము అపవాది నీకు గొల్లియతలా ఉంటుంది, తెత్తున కనపడతా ఉంటుంది. ఇక నువ్వేమీ చేయలేవు. కానీ ఆ క్షణము నువ్వు అనుకోవాలి, ఆనాడు చిన్నవాడైన దావీదు ఎందుకు జయముందాడు, నాకెందుకు అసాధ్యము అని ఒక ధైర్యాన్ని మనం తెచ్చుకోగలిగితే అపవాదిని జయించడం చాలా సులభం. అపవాదిని జయించడానికి ఒకటే మంత్రం, వాక్యం మన హృదయంలో ఉంటే పాపము జోలికి పోము. అదే దావీదు గారు చెప్పిన మాట. కాబట్టి సాతాను తలను చితకద్రొక్కి దేవునికి మహిమ తెచ్చేవారిగా, క్రీస్తు త్యాగానికి విలువనిచ్చేవారిగా ఉండాలనుకుంటారు. లేకపోతే ఏముందిలే, లోకంలో అందరూ ఉన్నట్లే నేను ఉన్నాను, చస్తే అందరూ వెళ్ళినట్లే నేను వెళ్తానని దాన్ని ఈజీగా తీసుకుని మరణానికి చేరువై నరకానికి వెళ్ళిపోయే స్థితిలో ఉంటారో, నిర్ణయాన్ని మీకే వదిలేస్తున్నాను. మంచి నిర్ణయాన్ని తీసుకోండి.